హలో విన్నర్స్, వెల్కమ్ టు విన్ విత్ అస్. ఈ రోజు మనం ఏం చేద్దామంటే డెసిమల్ టు ఫ్రాక్షన్స్ అండ్ బార్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ ఈ రెండు టాపిక్స్ ఒకే వీడియోలో కవర్ చేద్దాం. ఎందుకంటే ఈ రెండు కోరిలేటెడ్ కాబట్టి. ఒక్క విషయం మాత్రం మీకు గ్యారంటీడ్గా చెప్పగలను, కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతుండి ఈ వీడియో కానీ మీరు మిస్ అయ్యారంటే జీవితంలో చాలా మిస్ అయినట్లే. ఎందుకంటే ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. డెసిమల్ టు ఫ్రాక్షన్స్ మేబీ మీకు అలా అనిపించవచ్చు, బట్ బార్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వీడియో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం మొదలవుతుంది అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత బార్ సింప్లిఫికేషన్ కానీ డెసిమల్ టు ఫ్రాక్షన్స్ కానీ తప్పు చేసే అవకాశమే లేదు. ఇది మాత్రం గ్యారంటీడ్ గా చెప్పగలను. వీడియో ఎండ్ అయిన తర్వాత అప్పుడు మీరేమనుకుంటున్నారో మీ ఫీలింగ్స్ ని మీ కమెంట్ రూపంలో తెలియచేయండి, పక్కాగా తెలియచేయండి. ఒకవేళ వీడియో నచ్చకపోతే అంత బిల్డప్ ఇచ్చారు స్టార్టింగ్ లో, అసలు బాగాలేదని చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో చాలా అంటే చాలా బాగుందన్నా అని మాత్రం డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. డెసిమల్ టు ఫ్రాక్షన్స్. డెసిమల్ టు ఫ్రాక్షన్స్ మనకందరికీ తెలిసిన టాపిక్ కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ పెట్టను. మన కాన్సన్ట్రేషన్ అంతా బార్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ పైనే. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ డెసిమల్ టు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా చేయాలో చూద్దాం. డెసిమల్ టు ఫ్రాక్షన్స్ లో ఏం చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఉందనుకోండి. దీన్ని ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని యాస్టిజ్ గా న్యూమరేటర్ లో రాయండి. మరి డినామినేటర్ లో ఏమొస్తుందంటే ఈ పాయింట్ ప్లేస్ లో 1 అని రాయండి. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని జీరోస్ పెట్టండి. రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ 0.23 అని ఇచ్చాడు. ఏమవుతుంది? 23 యాస్టిజ్ గా రాయండి. రాసిన తర్వాత పాయింట్ ప్లేస్ లో 1 పెట్టండి. అండ్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 0.1, 0.23 అలా కాకుండా 4.1 అని ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ కి ముందు ఒక నెంబర్ ఉంది, పాయింట్ కి తర్వాత కూడా ఒక నెంబర్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏవైతే 2 నెంబర్లు ఇచ్చాడో ఆ 2 నెంబర్ని యాస్టీజ్ గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి? పాయింట్ ప్లేస్ లో 1 అండ్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉంటే అన్ని జీరోస్. సో 41/10 అవుతుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ 4.23 ఇచ్చాడు. 4.23 ఇస్తే ఏమవుతుంది? 423 యాస్టీజ్ గా రాసుకొని ఏం చేయాలి? పాయింట్ ప్లేస్ లో 1 పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఇది? ఒకవేళ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే ఇలా రాయాలి. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉంటే అప్పుడు ఏం చేయాలి? 4 ప్లేస్ లో 4 యాస్టీజ్ గా రాయండి. రాసిన తర్వాత పాయింట్ తర్వాత ఉన్నదానికి వేరేగా ఆపరేషన్ చేయండి. పాయింట్ తర్వాత ఏముంది? 2-3 ఉంది కదా, ఆ 2-3ని యాస్టీజ్ గా రాసుకోండి. పాయింట్ ప్లేస్ లో 1 అండ్ 2-3 అంటే 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఆన్సర్ ఏమవుతుంది? 4 and 23/100 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ అలా సార్ డైరెక్ట్ గా చేసిన డౌట్ వస్తే చేయండి. 100 into 4 ఎంత? 400 ప్లస్ 23 అంటే ఎంత? 423/100. అంతేనా? అంటే మీనింగ్ ఏంటి? 4.23 అన్నా 4 and 23/100 అన్నా మీనింగ్ ఒకటే అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ 5.67 అని ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? 567 డివైడెడ్ బై పాయింట్ ప్లేస్ లో 1 అండ్ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసుకోండి. ఓకే, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలంటే ఏం చేయాలి? 5 and 67/100 అవుతుంది అనమాట. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ 5.25 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? 5 and 25/100 అని రాసుకోవచ్చా? 25 1 25 4 అంటే 5 and 1/4 గా దీన్ని రాసుకోవచ్చు అనమాట. ఓకే, లేదంటే ఇంకెలా చేయొచ్చు? 525/100 అని కూడా రాసుకోవచ్చు. అప్పుడు మీరు కట్ చేసినా సరే ఆన్సర్ ఏమొస్తుంది? ఇదే వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? డెసిమల్ నంబర్స్ ని ఫ్రాక్షన్ నంబర్స్ లోకి ఎలా మార్చాలో. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లోకి ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలో మనం తెలుసుకున్నాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ వీడియోలోనే ఇంపార్టెంట్ పార్ట్ ఏంటది? బార్ సింప్లిఫికేషన్ ట్రిక్స్. బార్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ట్రిక్స్ యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేయాలో తెలుసుకుందాం. బార్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ లో 4 టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4. టైప్ 1 లో ఎలా ఉంటాయంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 0.1 బార్ అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ తర్వాత 1 అనేది రిపీట్ అవుతుందంట. దీన్ని ఫ్రాక్షన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని యాస్టీజ్ గా రాయండి. రైట్, రాసిన తర్వాత డినామినేటర్ లో ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ పైన బార్లు ఉంటే అన్ని 9s వస్తాయి. 1/9. సే ఫర్ ఎగ్జాంపుల్ 0.23 బార్, రెండింటికి బార్ ఉందనుకోండి. ఏం చేస్తాం? 23ని యాస్టీజ్ గా రాసుకొని కింద ఏం చేస్తాం? 2 9లు పెట్టాలన్నమాట. ఎందుకు 2 9లు పెట్టాం? ఎందుకంటే ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, 2 నెంబర్ల పైన బార్ ఉంది కాబట్టి 2 9లు వచ్చాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 0.356 బార్ అని ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? 3 నెంబర్ల పైన బార్లు ఉన్నాయి కాబట్టి 356/999 అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉందా? సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు సార్ ఈ 9లు వేశారని ఒక డౌట్ వచ్చిందా? ఎందుకు వేసామో చెప్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 0.1 బార్ ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? 0.1 బార్ అంటే మీనింగ్ ఏంటి? 0
0.1111 అప్ టు ఏంటి ఇన్ఫినిటీ, రైట్? ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని 10తో మల్టిప్లై చేద్దాం. 10x ఏమవుతుంది? 1.1111 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అవుతుంది, అంతేనా? మరి 10x లోంచి x తీసేసామనుకోండి ఏమవుతుంది? 9x మిగులుతుంది, అంతేనా? మరి 1.111 లోంచి 0.111 తీసేస్తే ఏమవుతుంది? 1 మిగులుతుంది. అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది? 1/9 అవుతుంది అనమాట. అర్థమైందా? దీనికి చేద్దాం 0.23 బార్ కి x ఈక్వల్ టు 0.23 బార్, x ఈక్వల్ టు 0.23 బార్ అంటే 0.232323 సో ఆన్, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం అంటే రెండు నెంబర్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. 100x ఈక్వల్ టు ఏమవుతుంది? 23.2323 అప్ టు ఇన్ఫినిటీ అవుతుంది. మరి 100x లోంచి x తీస్తే ఏమవుద్ది? 99x అవుద్ది. 99x ఈక్వల్ టు ఏంటి? 23 అనమాట. మరి x ఈక్వల్ టు ఏమవుద్ది? 23/99 అవుతుంది. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా. సో ఇదంతా చేయకుండా మీకు ఏం చెప్తున్నా, సింపుల్ ట్రిక్ గా ఏం చెప్పాను, పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని న్యూమరేటర్ లో రాసుకోండి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్లు ఉన్నాయో అన్ని 9s రాసుకోవాలన్నమాట. ఓకే, వీడియో ఇక్కడి వరకు చూసి అర్థమైపోయిందని చెప్పి ఆపేశారనుకోండి, టైప్ 2 టైప్ 3 కూడా ఉన్నాయి కదా, టైప్ 2 టైప్ 3 దీనికంటే కూడా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి డోంట్ స్కిప్ ది వీడియో చివరి వరకు చూడండి, కొంచెం ఓపికతో చూడండి. టైప్ 2 చూడండి. టైప్ 2లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏమొచ్చింది? 0.1 బార్ అని వచ్చింది కదా. ఇక్కడ ఏం చేద్దాం అంటే 0.12 బార్ అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ తర్వాత 1కి బార్ లేదు, దేనికి బార్ ఉంది? ఓన్లీ 2కి మాత్రమే బార్ ఉందన్నమాట. అంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కానీ ఒక్క స్థానానికే బార్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ 12 ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్ గా రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత దేనిపైన అయితే బార్ లేదో దాన్ని మైనస్ చేయండి. మైనస్ చేసిన తర్వాత డినామినేటర్ లో ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఉన్న నంబర్ లో ఎన్ని నంబర్స్ కి బార్స్ ఉన్నాయి? ఒకటే నంబర్ కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసుకోండి. ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదు? ఒక నెంబర్ పైన బార్ లేదు కాబట్టి అన్ని జీరోస్ రాసుకోవాలన్నమాట. ఓకే, ఎన్ని నెంబర్స్ పైన బార్లు ఉంటే అన్ని 9s, ఎన్ని నెంబర్స్ పైన బార్లు లేకపోతే అన్ని జీరోస్ రాయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 11/90 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.123 బార్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని యాస్టీస్ గా రాసుకోవాలి. 123 రాసుకున్న తర్వాత ఎన్ని నెంబర్ల పైన బార్ లేదు? ఒక్క నెంబర్ పైన బార్ లేదు. ఏ నెంబర్ పైన అయితే బార్ లేదో దాన్ని మైనస్ చేయండి. మైనస్ చేసిన తర్వాత ఏం చేయమని చెప్పాను? ఎన్ని నెంబర్ల పైన అయితే బార్లు ఉంటాయో అన్ని 9s వస్తాయి, ఎన్ని నెంబర్ల పైన బార్ ఉండదో అన్ని జీరోస్ వస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? 122/990 అవుతుంది అనమాట. దీన్ని ఫర్దర్ గా కావాలంటే 2తో కట్ చేయొచ్చు. 2 6 12, 2 1 2, 2 తర్వాత 2 4 40, 5 990, అంతేనా? దీన్ని కట్ చేయడం అనేది ఫర్దర్ పార్ట్. ఓకే, అదంతా అవసరం లేదు కదా, ఇప్పుడు మీకు ఓన్లీ ట్రిక్ కావాలి, రైట్? కంటిన్యూషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 0.2245 బార్ అని 45 పైన బార్ పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది? 2245 మైనస్ ఎంత చేయాలి? రెండు నెంబర్ల పైన బార్ లేదు కాబట్టి ఆ రెండు నెంబర్లు మైనస్ చేయండి. 22 డివైడెడ్ బై ఎన్ని నెంబర్ల పైన బార్ ఉంది? రెండు నెంబర్ల పైన బార్ ఉంది, సో రెండు 9s వస్తాయి. ఎన్ని నెంబర్ల పైన బార్ లేదు? రెండు నెంబర్ పైన బార్ లేదు కాబట్టి రెండు జీరోస్ వస్తాయి అనమాట. సో 2245 లోంచి 22 తీస్తే ఎంత అవుతుంది? 2223 డివైడెడ్ బై 9900 అవుతుంది అనమాట. అర్థమైందా ఎలా చేస్తున్నావు? టైప్ 3కి వెళ్దామా? టైప్ 3లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకునే ముందు టైప్ 1 అండ్ టైప్ 2 రీక్యాప్ చేద్దాం. టైప్ 1లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ల పైన కూడా బార్లు ఉన్నాయి, రైట్? అలాంటప్పుడు దాన్ని ఎలా రాసుకున్నాం? 1/9 గా రాసుకున్నాం. దీన్నైతే ఎలా రాసుకున్నాం? 23/99 గా రాసుకున్నాం. అదే టైప్ 2లో ఏం చేసాం? పాయింట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, ఒక నెంబర్ పైన బార్ ఇవ్వలేదు, ఒక నెంబర్ పైన బార్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఏం చేసాం? 23 - 2 చేసి డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్ ఉందో అన్ని 9s రాసాం, అండ్ ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్ లేదో అన్ని జీరోస్ రాసాం. ఏమైంది? 21/90 అయింది, అంతేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే టైప్ 3లో ఇప్పుడు వరకు చేసిన ప్రాబ్లమ్స్ లో పాయింట్ తర్వాత మాత్రమే ఏదో ఒక నెంబర్ ఉంది, పాయింట్ ముందే ఉండింది 0 ఉండింది, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం అంటే పాయింట్ కి ముందు ఒకవేళ 2 గానీ 3 గానీ 4 గానీ ఏదో ఒకటి పెట్టాడు, అంటే ఏదో ఒక నెంబర్ పెట్టాడు. అలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. టైప్ 3లో టైప్ 1 కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5.4 బార్ అని ఇచ్చాడు. ఓకే, ఇలా ఇస్తే ఏం చేయాలంటే పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న నంబర్ ని, పాయింట్ కి రైట్ సైడ్ లో ఉన్న నంబర్ ని సెపరేట్ చేసేయండి. అంటే మీనింగ్ ఏంటి?
5 ప్లస్ 0.4 బార్గా రాసుకోవచ్చా? రాసుకున్న తర్వాత ఏం చేయాలి? 5ని యాస్టీస్గా ఉంచండి, ప్లస్లో ప్లస్ రాయండి. 0.4 బార్ని మీకు ఏం చేయాలో తెలుసు కదా, పాయింట్ తర్వాత ఉన్న అన్ని స్థానాలకి బార్ ఉంది కాబట్టి యాస్టీస్గా రాసుకొని డివైడెడ్ బై ఏం చేయాలి? ఎన్ని నెంబర్స్కి అయితే బార్లు ఉన్నాయో అన్ని 9s వస్తాయి, అంతేనా? సో దీని మీనింగ్ ఏంటి? 5 and 4/9గా రాసుకోవచ్చు. ఎప్పుడు? ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇస్తే ఇలా రాయాలి. లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కాకుండా ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 9 5 ఎంత? 45. 45 ప్లస్ 4 ఎంత? 49. సో 49/9 అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆన్సర్ ఇప్పుడు అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అయితే. ఇది ఆన్సర్ ఇప్పుడు అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్ ఒకవేళ ఫ్రాక్షన్స్లో ఇస్తే. ఓకే, ఇప్పుడు ఇంకొక మెథడ్ చెప్తాను, ఆ మెథడ్ను కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అది ఎప్పుడు ఫాలో అవ్వాలంటే ఓన్లీ ఇచ్చిన ఆప్షన్స్ ఇలా ఉంటేనే, అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉంటేనే దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, జాగ్రత్తగా చూడండి. 5.4 బార్ ఉంది కదా, 5.4 బార్ని మీరు ఎలా రాసుకుంటారంటే 54గా రాసుకోండి. రాసుకున్న తర్వాత దేనికి బార్ లేదు? 5కి బార్ లేదు కదా, దాన్ని మైనస్ చేసేయండి. 54 - 5 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్లో అన్ని నెంబర్కి బార్ ఉందా? ఉంది. ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది? ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాయండి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? 54లోంచి 5 తీస్తే 49 డివైడెడ్ బై 9 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ 49/9 వచ్చింది, ఇక్కడ కూడా ఆన్సర్ 49/9 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఎలా వచ్చింది? డైరెక్ట్గా వచ్చింది, ఇక్కడ కొంచెం కష్టపడిన తర్వాత వచ్చింది. సో ఏది మీకు నచ్చుతుందో అది మీరు నేర్చుకోండి. ఓకే, ఇలా చేసిన తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కూడా మీరు మార్చొచ్చు, రైట్? కావాలంటే ఈ మెథడే మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇలా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మీరు చేయకూడని విషయం ఏంటంటే 54లోంచి 5 తీశారు కదా, ఎందుకు 5 తీశారు? 5 ఎందుకు తీశారంటే 5 పైన బార్ లేదని తీశారు, అంతేనా? ఇక్కడ కింద ఏం వేశారు? 9 వేశారు. ఓన్లీ 9 వేశారు కానీ 0 వేయలేదు. 0 ఎందుకని వేయలేదు? 0 ఎప్పుడు వేస్తాం? ఒకవేళ పాయింట్ తర్వాత ఇలా ఉందనుకోండి, 3 4 బార్ నుండి 3కి బార్ లేకుండా 4కి మాత్రమే బార్ ఉంటే అప్పుడు 90 వేస్తాం. కానీ ఇప్పుడు 3 ఉందేంటి? ఇక్కడ లేదు కదా. లేనప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని స్థానాల పైన బార్ ఉందో అన్ని 9s మాత్రమే వస్తాయి. పాయింట్ కంటే ముందున్న నెంబర్ని మీరు అస్సలు కన్సిడర్ చేయకూడదు. దేనికి కన్సిడర్ చేయకూడదు? డినామినేటర్కి కన్సిడర్ చేయకూడదు. దేనికి కన్సిడర్ చేయాలి? ఓన్లీ న్యూమరేటర్కి మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ని జాగ్రత్తగా మళ్ళీ కావాలంటే వినండి, కానీ తప్పు మాత్రం చేయొద్దు. ఇంకో క్వశ్చన్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 6.5 బార్ అని ఇచ్చాడు. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ ఏమో డైరెక్ట్గా ఫ్రాక్షన్లో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 6.5 బార్ని 65గా రాసుకొని మైనస్ చేయాలి. దేన్ని మైనస్ చేయాలి? 6ని మైనస్ చేయాలి. ఓకే, డివైడ్ బై ఏం రాసుకోవాలి? 9 రాయాలా 90 రాయాలా? 9 రాయాలి. ఎందుకు 9 రాయాలి? పాయింట్ తర్వాత ఒకటే నెంబర్ ఉంది, ఆ ఒక్క నెంబర్ కూడా బార్ ఉంది కాబట్టి ఓన్లీ 9 మాత్రమే రాయాలన్నమాట. ఓకే, 65లోంచి 6 తీస్తే ఎంత అవుతుంది? 59/9 ఇస్ ది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 5.65 బార్ అని ఇచ్చాడు. ఓకే, 65 రెండింటికి కూడా బార్ ఉంది, రెండింటికి కూడా బార్ ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? 5 డైరెక్ట్గా రాసుకోండి. 65 బై ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉన్నాయి? 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s రాయండి, 99. సో 5 and 65/99 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా కాకుండా మీకు ఏం చేశాడంటే ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. ఫ్రాక్షన్స్లో ఇస్తే ఏం చేయాలి? 565 యాస్టీస్గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఏం మైనస్ చేయాలి? దేనిపైన అయితే బార్ లేదో దాన్ని మైనస్ చేయండి. 565 - 5 డివైడ్ బై ఏం చేయాలి? ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది? 2 నెంబర్స్ పైన బార్ ఉంది, అది కూడా పాయింట్ తర్వాత ఉన్న అన్ని నెంబర్స్ పైన కూడా బార్ ఉంది కాబట్టి 99 అని రాయాలన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? 560 డివైడ్ బై 99 అవుతుంది. ఓకే, కావాలంటే దీన్ని సింప్లిఫై చేసి చూడండి. 100 5 ఎంత? 500. 500లోంచి ఒక 5 తీసేయండి, ఎంత అవుతుంది? 495 అవుతుంది. 495కి 65 యాడ్ చేయండి. 495కి 5 యాడ్ చేస్తే 500, 500కి 60 యాడ్ చేస్తే 560. అంటే ఇది కూడా ఏంటి? 560/99. రైట్, ఇలా అయినా ఆన్సర్ వస్తుంది, ఇలా అయినా ఆన్సర్ వస్తుంది. కాకపోతే ముందు చెప్పినట్టు మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే డైరెక్ట్గా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ వచ్చింది, మీకు ఫ్రాక్షన్లో ఉంటే డైరెక్ట్గా ఫ్రాక్షన్లో ఆన్సర్ వచ్చింది. సో ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే అది మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? టైప్ 3లో టైప్ 2 కూడా ఉంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. టైప్ 3లో టైప్ 2 ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ 5.36 బార్ అని ఇచ్చాడు. దేనిపైన బార్ ఉంది? 6 పైన బార్ ఉంది, 3 పైన ఏముంది? బార్ ఉందా లేదా? లేదు. 5.36 బార్ అని ఇచ్చాడు. అంటే ఏ కేటగిరీలోకి వస్తుంది? టైప్ 2 కేటగిరీలోకి వస్తుంది, అంతేనా? దీన్ని నార్మల్గా చేయాలంటే ఏం చేయాలి? పాయింట్కి ముందు ఉన్నదాన్ని వేరేగా, పాయింట్ తర్వాత ఉన్నదాన్ని వేరేగా రాసుకోవాలి, అంతేనా? మరి 5 ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 36 మైనస్ దేనిపైన బార్ లేదు?
3 పైన బార్ లేదు కాబట్టి 3ని మైనస్ చేయండి. డివైడెడ్ బై ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది, ఒక నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9, ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదు, ఒక నెంబర్ పైన బార్ లేదు కాబట్టి ఒక 0. అంటే మీనింగ్ ఏంటి, 5 ప్లస్ 36 మైనస్ 3 అంటే ఎంత, 33/90. అంతేనా? అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 5 and 33/90గా కూడా రాసుకోవచ్చు. ఇది 3తో కట్ అవుతుంది కదా, 3 11 జర్ 3 30 జర్ అంటే 5 and 11/30గా దీన్ని రాసుకోవచ్చు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కాకుండా డైరెక్ట్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయనుకోండి, మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, దీన్ని డైరెక్ట్గా దీంతో మల్టిప్లై చేయండి. 35 జర్ ఎంత, 150 ప్లస్ 11 అంటే ఎంత, 161/30. అంతేనా, 161/30. ఇంకొక ఎడిషనల్ స్టెప్ మీకు వేయాల్సి వచ్చింది. అలా కాకుండా మీరు ఆప్షన్స్ చూసారు, ఆప్షన్ చూసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 536 యాస్టీస్గా రాసుకొని, అంతే కదా, 536 ఇచ్చాడు కదా, 536 యాస్టీస్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎంత మైనస్ చేయాలి, ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్లు లేవో అన్ని నెంబర్స్ మైనస్ చేయాలి. అంటే దేనిపైన బార్ లేదు, 53 పైన బార్ లేదు కాబట్టి 53ని మైనస్ చేయండి. మైనస్ చేసి పాయింట్ తర్వాత ఏమైంది, ఒక నెంబర్ పైన బార్ ఉంది, ఒక నెంబర్ పైన బార్ లేదు. బార్ ఉన్న నెంబర్కి 9 వస్తుంది, బార్ లేని నెంబర్కి ఏమొస్తుంది, 0 వస్తుంది. సో 536 మైనస్ 53 అంటే మీనింగ్ ఏంటి, 536 లోంచి 53 తీయాలి. 6 లోంచి 3 తీస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. 13 లోంచి 5 తీస్తే ఎంత, 8. మరి ఇంకెంత మిగిలింది, 4 మిగిలింది. అంటే 483 డివైడెడ్ బై 90. 3తో కట్ అవుతుందా, 3 30 జర్ 90, 3 1 జర్ 3, 3 6 జర్ 18, 3 1 జర్ 3 అంటే 161/30. ఇక్కడ కూడా మీకు ఆన్సర్ వచ్చింది. ఏది మీకు నచ్చిందో మీరు చూసుకోండి. ఓకే, ఒకవేళ ఈ పద్ధతిలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే మాత్రం దీన్నే ఫాలో అవ్వండి. ఓకే, కొంచెం టైం ఎక్కువ వేస్ట్ అయినా ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే పర్సనల్గా నేనైతే మాత్రం దీన్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది కదా, ఏమి చేయకుండా వస్తున్నప్పుడు నాకైతే ఇదే కొంచెం అపీలింగ్ అనిపిస్తుంది. ఓకేనా, కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 5.34567 అని ఇచ్చి 567 పైన బార్ పెట్టాడు, 34 పైన బార్ పెట్టలేదు అనమాట. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలి, 5 ప్లస్ 0.34567 బార్గా రాసుకోవచ్చా? మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 ప్లస్ 34567 మైనస్ ఎంత మైనస్ చేయాలి, ఈ 34ని మైనస్ చేయాలన్నమాట. ఎందుకు మైనస్ చేసాం, ఎందుకంటే ఇవి బార్లో లేని నెంబర్స్ కాబట్టి. డివైడ్ బై ఏం చేయాలి, ఈ 3 నెంబర్స్కి ఈ 999 వస్తుంది, రైట్. 999 వచ్చి ఈ 2 నెంబర్లకి బార్ లేదు కాబట్టి 2 జీరోలు వస్తాయి. అంతేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 అండ్ 3 4 5 6 7 నుంచి 34 తీయాలి. అంటే 7 నుంచి 4 తీస్తే ఎంత, 3, 6 నుంచి 3 తీస్తే ఎంత, 3. అంటే 34533 డివైడెడ్ బై 99900 ఈజ్ ది ఆన్సర్ అనమాట. ఓకే, ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కాకుండా డైరెక్ట్గా ఫ్రాక్షన్లో ఇస్తే అప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, 5 3 4 5 6 7 పూర్తిగా నెంబర్ని వేసుకొని ఏం చేయాలి, మైనస్ చేయాలి. దేన్ని మైనస్ చేయాలి, 534ని మైనస్ చేయాలి. 534ని మైనస్ చేసి డివైడ్ బై ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్ ఉన్నాయో అన్ని నెంబర్స్, ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్లు లేవో అన్ని జీరోస్. ఇక్కడ దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చా చేయకూడదా, డినామినేటర్లో ఈ 5ని ఇంక్లూడ్ చేయకూడదు. డెసిమల్ అంటే మీనింగ్ ఏంటి, పాయింట్ తర్వాత ఉన్న వాటి గురించే మాట్లాడుతున్నట్టు. కాబట్టి డినామినేటర్లో ఎప్పుడు కూడా ఈ 5ని ఇంక్లూడ్ చేయకుండానే మీరు జీరోస్ 9s పెట్టాలన్నమాట. ఓకేనా, ఈ పైన ఇలా ఎందుకు చేస్తున్నామంటే డైరెక్ట్గా ఫ్రాక్షన్ రావటం కోసం దీన్ని ఏం చేశాను, ఇలా చేసుకున్నాను అనమాట. అంతేగాని ఇక్కడ 999 000 పెట్టారంటే ఎగిరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 7 లోంచి 4 తీస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. 6 లోంచి 3 తీస్తే ఎంత అవుతుంది, 3 అవుతుంది. 5 లోంచి 5 తీస్తే ఎంత, 0, రైట్. ఇంకెంత మిగిలింది, 534 మిగిలింది. 534,033 డివైడెడ్ బై 99900 అనమాట. ఇది ఫ్రాక్షన్లో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం ఈజీయా కష్టమా? కష్టం కదా. చూడండి, ఇదైతే ఈజీ కదా డైరెక్ట్గా. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీ బిహేవియర్ ఉండాలన్నమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 6.234 బార్ అని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి దీనిలో ఫ్రాక్షన్లో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇస్తే ఏం చేస్తాం, 6ని యాస్టీస్గా రాసుకోండి. ఇక్కడ ఇంకా ప్లస్ అది రాయట్లేదు, ఎందుకంటే ప్లస్ అని రాసినా రాయకపోయినా ఒకటే కదా మీనింగ్. సో దీన్ని ఎలా రాస్తున్నాను, 6 అండ్ 234 మైనస్ ఎంత మైనస్ చేయాలి, దేనిపైన బార్ లేదు, 2 and 3 పైన బార్ లేదు కాబట్టి 23ని మైనస్ చేయండి. ఎన్ని నెంబర్ల పైన బార్ ఉంది, ఒక నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 వస్తుంది. ఎన్ని నెంబర్ పైన బార్ లేదు, 2 నెంబర్ల పైన బార్ లేదు కాబట్టి 2 జీరోస్ వస్తాయి. బార్లు లేని నెంబర్ అన్నప్పుడు నేను 6ని తీసుకున్నానా తీసుకోలేదా, తీసుకోలేదు. ఓన్లీ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ విషయాన్ని దయచేసి గమనించండి. ఓకే, 6 and 234 మైనస్ 23 అంటే ఎంత, 211 డివైడెడ్ బై 900.
900 అంతేనా. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి ఆన్సర్ పెడతారు. ఓకే, ఒకవేళ లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాకుండా ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ గా 6 2 3 4 ని తీసుకోండి, మైనస్ చేయాలి. దేని మైనస్ చేయాలి, ఎన్ని నెంబర్స్ పైన అయితే బార్ లేదో అన్ని నెంబర్స్ మైనస్ చేయాలి. ఇప్పుడు మైనస్ చేసినప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, 623 ని మైనస్ చేస్తున్నాం. డివైడెడ్ బై ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది, ఒక నెంబర్ పైన బార్ ఉంది. ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదు అన్నప్పుడు దీన్ని తీసుకోకూడదు, ఓన్లీ ఈ రెండింటిని మాత్రమే తీసుకోవాలి. పాయింట్ తర్వాత ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఎన్ని నెంబర్స్ పైన బార్ లేవు, 2 నెంబర్స్ పైన బార్ లేవు కాబట్టి 2 zeros తీయండి. సో ఆన్సర్ ఏమవుతుంది, 6234 మైనస్ 623. 4 మైనస్ 3 అంటే ఎంత, 1. 3 మైనస్ 2 అంటే ఎంత, 1. 12 మైనస్ 6 అంటే ఎంత, 6. అంటే ఇక్కడ ఎంత మిగిలింది, 5. 5611 డివైడెడ్ బై 900 అనమాట. ఓకే, సో ఆన్సర్ ఎంత, 5611 బై 900. కావాలంటే మీరు ఆప్షన్స్ లోంచి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి మల్టిప్లై చేస్తారా. 960 ఎంత, 54. 5400 ప్లస్ 211 అంటే 5611 డివైడెడ్ బై 900 అనమాట. సో రెండింటిలో కూడా ఆన్సర్ ఏంటి, ఒకటే వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా. నాకు తెలిసి ఇనఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దామంటే టైప్ 4 లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం టైప్ 1, టైప్ 2, టైప్ 3 చూసాం కదా, అదంతా ఒక లెక్క అయితే టైప్ 4 ఇంకొక లెక్క. ఎందుకంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 లో మనం ఏం చేసాం, బార్లు అనేవి రైట్ సైడ్ లో ఉన్నాయి. దేనికి రైట్ సైడ్ లో ఉన్నాయి, పాయింట్ కి రైట్ సైడ్ లో ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ 1 2 3 బార్ ఎక్కడుంది, రైట్ సైడ్ లో ఉంది బార్, రైట్. అలాగే పాయింట్ 1 2 3 బార్ 2 3 బార్ కి బార్ ఉన్నప్పుడు కూడా రైట్ సైడ్ లో ఉంది. 1.234 బార్ లో కూడా బార్ అనేది రైట్ సైడ్ లో ఉంది. కానీ టైప్ 4 లో ఏమవుతుందంటే బార్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంటే 2 బార్ .134, 3 బార్ .135, 4 బార్ .126 ఇలా ఉండే వాటిని ఏమంటాం, టైప్ 4 అంటాం అనమాట. ఈ మొత్తం పార్ట్ లో ఇలా బార్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ లో బార్ ఉండటాన్ని ఏమంటాం అంటే మాంటీసా అంటాం. మాంటీసా అనే పదం మీరు చిన్నప్పుడు వినే ఉంటారు కదా, లాగరిథమ్స్ లో గట్రా వచ్చి ఉంటుంది, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 2 బార్ .134 అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవాలంటే ఈ 2 బార్ ని వేరేగా, పాయింట్ ని వేరేగా రాసుకోవాలి. 2 బార్ ప్లస్ .134 బార్. ఓకే, ఇప్పుడు ఈ 2 బార్ ఉంది కదా, 2 బార్ ని ఎలా రాయాలంటే -2 గా రాసుకోవాలి. ఎందుకు సార్ అలా రాయాలంటే అంతే, అది మాంటీసాలో అలానే అవుతుంది. -2 ప్లస్ .134, రైట్. కంటిన్యూషన్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ 3 బార్ .345 అని ఇచ్చాడు. దీన్ని ఎలా రాయాలి, 3 బార్ ప్లస్ .345 గా రాయాలి, రైట్. 3 బార్ అంటే ఎలా రాసుకోమని చెప్పాను, -3 ప్లస్ .345 గా రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు దీనిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 2 బార్ .23 ప్లస్ 3 బార్ .36 అని ఇచ్చాడు అనుకోండి. ఏం చేయాలంటే ఈ 2 బార్ ఉంది కదా, దాన్ని -2 గా రాసుకోవాలి. ఓకే, ప్లస్ .23 గా రాసుకోండి. 2 బార్ .23 ని ఎలా రాసుకున్నాం, -2 ప్లస్ .23 గా రాసుకున్నాం. మరి 3 బార్ ని ఎలా రాయాలి, -3 ప్లస్ .36 గా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు .23 ప్లస్ .36 ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత అవుతుంది, 6 ప్లస్ 3 9, 3 ప్లస్ 2 ఎంత, 5, అంటే 0.59 అయింది. -2 -3 అంటే ఎంత అయింది, -5 అయింది. -5 ప్లస్ 0.59 అంటే ఎంత అవుతుంది, -5.59 గా దీన్ని రాసుకోవచ్చు అనమాట. -5 అంటే -5 కాదు కదా, మైనస్ ఎందుకు పెట్టాం అంటే 5 కి బార్ ఉండడాన్ని మనం మైనస్ గా రాసుకున్నాం కాబట్టి మళ్ళీ బార్ ని యాస్టీజ్ గా వెనక్కి తీసుకొచ్చేయండి. 5 బార్ .59 గా దీన్ని రాసుకోవచ్చు. ఇది విని మీరు క్లాస్ ఆపేశారు అనుకోండి, నష్టపోతారు. ఎందుకంటే దీనిలో ట్విస్ట్ మోడల్ ఉంది. ఏంటంటే ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ 2 బార్ .56 ప్లస్ 3 బార్ .45 అని ఇచ్చాడు. ఇచ్చి ఏం చేయమన్నాడు, దీనికి ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడిగాడు. అడిగితే ఏం చేయాలి, 2 బార్ అంటే ఏమని రాసుకోమని చెప్పాను, -2 గా రాసుకోవాలి. 0.56 ని ఎలా రాసుకోవాలి, ప్లస్ 0.56 గా రాయాలి, అంతే తప్ప -0.56 గా రాయకూడదు. ఓకే, కంటిన్యూషన్ లో 3 బార్ అంటే ఏమవుతుంది, -3 అవుతుంది. మరి 0.45 అంటే ఏమవుతుంది, 0.45 ప్లస్ 0.45 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు -2 -3 అంటే మీనింగ్ ఏంటి, -5. 0.56 ప్లస్ 0.45 అంటే ఎంత అవుతుంది, 6 కి 5 యాడ్ చేస్తే 11, రైట్. 11 అంటే 1, ఇంకో 1 క్యారీ ఫార్వర్డ్ అయింది. 5 ప్లస్ 4 9 ప్లస్ 1 అంటే 10, అంటే 01 అయింది. మరి 1.01 గా రాసుకోవాలి, అంతేనా. -5 ప్లస్ 1.01 వచ్చింది. ఇది -5 ప్లస్ 1 ని 0.1 ని వేరు చేయండి. +1 ప్లస్ 0.01, రైట్. -5 ప్లస్ 1 అంటే ఎంత, -4 ప్లస్ 0.01 అంటే ఏమవుతుంది, 4 బార్. -4 అంటే 4 బార్ కదా, మళ్ళీ బార్ లో కన్వర్ట్ చేశారు కదా, 4 బార్ .01 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. అదేంటి సార్, ఇక్కడ 2 బార్ ఉంది, ఇక్కడ 3 బార్ ఉంది, ఇక్కడ 0.56 ఉంది, ఇక్కడ 4 ఉంది. అయితే 5 కంటే ఎక్కువ రావాలి, లేదంటే 6 కంటే ఎక్కువ రావాలి, కానీ 4 ఎలా అయిపోయింది సార్ అనుకుంటున్నారా, మాంటీసాలో అలానే జరుగుతుంది.
ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ నెంబర్స్ కాదు, మాంటీసా నెంబర్స్ అన్నమాట. ఓకే, వాటిలో ఏం జరుగుతుంది, చిన్న లాజిక్ చెప్తాం వినండి. 0.56 0.45 ఉంది కదా, 0.56 0.45 చేస్తే ఏమైంది, 1 కంటే ఎక్కువ అయిపోయింది. ఆ 1 ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఈ 2 3 నుంచి కదా వచ్చి ఉంటుంది. అందుకనే ఆ 2 3 నుంచి ఆ 1 ని మైనస్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఇంకో విషయం, షార్ట్ కట్ ఏంటంటే దీన్ని ఇదంతా విడదీసి ఇదంతా చేయడం కంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి కూడా ఆన్సర్ చేయొచ్చు. పాయింట్ కి ముందు ఉన్న వాటిని, పాయింట్ కి తర్వాత ఉన్న వాటిని మీరు డైరెక్ట్ గా ఆపరేట్ చేయొచ్చు. 2 బార్ ఉంది కదా, ఇక్కడే ఉంది 3 బార్ ఉంది. 2 బార్ ప్లస్ 3 బార్ ఏమవుతుంది, 5 బార్ అవుతుంది. ఓకే, 0.56 ప్లస్ 0.45 అంటే మీనింగ్ ఏంటి, 1.01 అని మీరు డైరెక్ట్ గా రాయండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, డైరెక్ట్ గా ఈ స్టెప్ కి వెళ్ళిపోయారు. ఇంకో ప్రాబ్లం చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 3 బార్ 0.23 ప్లస్ 4 బార్ 0.23 అని ఇచ్చాడు. ఇస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది, 3 బార్ ని 4 బార్ ని డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. ఎంత అవుతుంది, 7 బార్ అవుతుంది. 2 3 ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 4 6 అవుతుంది. రైట్, సో 7 బార్ 0.46 అని మీరు డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టొచ్చు. ఇంకో క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే 3 బార్ 0.46 ప్లస్ 4 బార్ 0.56 అని ఇచ్చాడు. ఓకే, ఇలాంటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, 3 బార్ కి 4 బార్ కి యాడ్ చేసేయండి. ఎంత అవుతుంది, 7 బార్ అవుతుంది. రైట్, 46 ని 56 కి యాడ్ చేస్తే ఎంత, 50 40 90, 90 ప్లస్ 12 అంటే 102 అవుతుంది. అంతేనా, 102 అంటే మళ్ళీ ఏం చేయాలి, ఇలా మార్చుకోవాలన్నమాట, 1.02 గా రాసుకోవాలి. రైట్, 7 బార్ ప్లస్ 1 అంటే ఎంత, 7 బార్ అంటే -7, -7 ప్లస్ 1 అంటే -6, -6 ని మళ్ళీ బార్ లో కన్వర్ట్ చేస్తే 6 బార్ అవుతుంది. మరి పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్స్ ఉన్నాయో దాన్ని యాస్టీస్ గా రాసుకోవాలన్నమాట. సో ఆన్సర్ ఏంటి, 6 బార్ 0.02 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఒక ఎగ్జామ్ ప్రాబ్లం చేద్దామా? ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో బార్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా వస్తాయి. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2019 లో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 22.4 బార్ ప్లస్ 11.567 బార్ మైనస్ 33.59 బార్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. అంటే పాయింట్ కంటే ముందున్న నెంబర్స్ అన్నింటినీ వేరు చేస్తున్నాం. పాయింట్ ముందే ఉంది 22 ఉంది, పాయింట్ ముందే ఉంది 11 ఉంది. 22 ప్లస్ 11 అంతా 33, 33 మైనస్ 33 అంతా 0. సో పాయింట్ కి ముందు ఏం మిగిలింది, 0 మిగిలింది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 0.4 బార్ ఉంది ఇక్కడ, 0.4 బార్. ఇక్కడేముంది, 0.567 బార్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడే ఉంది 0.59 బార్ ఉంది. రైట్, ఇప్పుడు 0.4 బార్ అంటే ఏమవుతుంది, 4 పాయింట్ తర్వాత ఉన్న అన్ని నెంబర్స్ పైన కూడా బార్ ఉంది కాబట్టి 4/9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ కి బార్ లేదు, రెండు నెంబర్లకి బార్ ఉందంటే ఏం చేయాలి, 567 యాస్టీస్ గా వేసుకుని దానిలోంచి దేనిపైన అయితే బార్ లేదో అది మైనస్ చేయాలి. డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ కి అయితే బార్లు ఉన్నాయో అన్ని 9s, ఎన్ని నెంబర్స్ కి అయితే బార్ లేవో అన్ని 0s. కంటిన్యూషన్ ఏమైంది, 0.5 తర్వాత ఓన్లీ 9 కే బార్ ఉంది కాబట్టి 59 మైనస్ 5 డివైడెడ్ బై ఏమవుతుంది, ఒక బార్ ఉంది కాబట్టి ఒక 9, ఒక బార్ లేదు కాబట్టి ఒక 0. ఇప్పుడు ఏం మిగిలింది, 4/9 మిగిలింది. ప్లస్ ఇక్కడైతే 562 డివైడెడ్ బై 990 ఉంది. ఇక్కడేముంది, మైనస్ 59 లోంచి 5 పోతే 54 డివైడెడ్ బై 90 ఉందన్నమాట. ఓకే, 9 990, 90 లో పెద్ద నెంబర్ ఏది, 990 కదా, 990ని 9 డివైడ్ చేయగలదా, చేయగలదు. 90 డివైడ్ చేయగలదా, చేయగలదు. కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 990 అవుతుంది. రైట్, 9 ఎంత, 990, 9 110 జర్ 990, 110 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది, 440 అవుతుంది. రైట్, ఇక్కడ 990కి 990కి పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది, 562 మిగులుతుంది. మైనస్ 90 ఎంత, 990, 90 11 జర్ 990, 11 ఇంటూ 54 అంటే 54 ఇంటూ 11 చేసినప్పుడు ఏం చేయాలి, 5 and 4 ఇలా వచ్చేస్తాయి. 5కి 4కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 9 అవుతుంది అనమాట, అంటే 594. మీకు 11 మల్టిప్లికేషన్ ట్రిక్ తెలుసా, 54 తో 11 మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 5 4 ఇలా విడిపోతాయి అనమాట. విడిపోయిన తర్వాత 5కి 4కి యాడ్ చేస్తే ఎంత, 9 అవుతుంది. సో 594 అని ఇలా చెప్పాను అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం అంటే 400కి 500 యాడ్ చేద్దాం. 400 ప్లస్ 500 ఎంత, 900. 940 ప్లస్ 60 అంటే ఎంత, 1000 అయింది. రైట్, 1002 ఇది, 1002 మైనస్ 1000 అనుకుందాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ 1000 అనుకుందాం. 1000 లోంచి 600 తీసేయండి. 1000 లోంచి 600 తీస్తే ఎంత, 400. రైట్, కానీ ఎక్స్ట్రా ఎంత తీసారు, 6 తీసారు కాబట్టి యాడ్ చేసేయండి, 406. ఇక్కడ ఇంకెంత మిగిలింది, 2 మిగిలింది. సో 408 అవుతుంది అనమాట. 408 డివైడెడ్ బై 990 ఏ ఫామ్ లో ఉంది, 990 అంటే మీనింగ్ ఏంటి, రెండు నెంబర్ల పైన బార్ ఉంటుంది, రెండు నెంబర్ల పైన బార్ ఉంటుంది, ఒక నెంబర్ పైన ఏముంటుంది, బార్ ఉండదన్నమాట. సో ఏబిసి బార్ ఫామ్ లో ఏముంది, ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు. రైట్, 412
లోంచి 4 తీసేయండి, ఎంత అవుతుంది 408 డివైడ్ బై ఏం రాస్తాం, 2 స్థానాలకి బార్ ఉంది కాబట్టి 99, ఒక స్థానానికి బార్ లేదు కాబట్టి 0 అనమాట. సో 408/990 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి. అర్థమైందా? 408/990 వరకు వచ్చింది. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే కొంచెం బ్రెయిన్ అప్లై చేయాలన్నమాట. ఏబిసి బార్ 990 అంటే మీనింగ్ ఏంటి, 2 9లు ఉన్నాయంటే రెండింటి పైన బార్ ఉంది, ఒక 0 ఉందంటే ఒక దానిపైన బార్ లేదు. సో పాయింట్ కాబట్టి పాయింట్ అనమాట. పాయింట్ ఏబిసి బార్ ఫార్ములెట్లో ఏవేవి ఉన్నాయో వాటిని కొంచెం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకో విషయం సార్, దీన్ని ఇదంతా కూడా చేయకుండా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది, ఒక నెంబర్ పైన బార్ ఉంది. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ పైన బార్ లేదు. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక నెంబర్ పైన బార్ లేదు. ఇన్ని నెంబర్స్ పైన మాక్సిమం బార్ లేదు, ఒక నెంబర్ పైన మాక్సిమం బార్ లేదు కాబట్టి ఒక నెంబర్ అయితే ఎలాంటిది ఉంటుందంటే బార్ లేని నెంబర్ ఒక్కటైతే డెఫినెట్ గా పాయింట్ పక్కన ఉంటుంది. ఓకే. మరి ఎన్ని నెంబర్స్ బార్లు వస్తాయంటే ఇక్కడ ఒక నెంబర్ పైన బార్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి 1 2 1 కదా. మరి 1 2 1 లో ఏది పెద్ద నెంబర్, 2 పెద్ద నెంబర్ కదా. అంటే మాక్సిమం ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంది, 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి ఆప్షన్స్ లో కూడా 2 నెంబర్స్ పైన బార్ ఉంటుంది. అంటే పాయింట్ ఏబిసి బార్ ఫార్మాట్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్ ఉందా లేదు, ఈ ఆప్షన్ ఉందా ఉంది, ఈ ఆప్షన్ ఉందా లేదు, ఈ ఆప్షన్ ఉందా లేదు. సో డైరెక్ట్ గా ఈ రూల్ ని యూజ్ చేసి ఆప్షన్ బి అని ఇదంతా చేయకుండా కూడా మీరు చెప్పొచ్చు అనమాట. ఓకే. ఇంకో క్వశ్చన్ చేద్దామా? ఈ క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ 2020లో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, పాయింట్ తర్వాత 57 రెండింటికి బార్ ఉంది, పాయింట్ తర్వాత 4 3 2కి మాత్రమే బార్ ఉంది, పాయింట్ తర్వాత 3 5కి మాత్రమే బార్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే లాజిక్ ప్రకారం ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. పాయింట్ తర్వాత ఏముంది, 57 బార్ ఉంది, అంటే 2 నెంబర్స్ పైన బార్ ఉంది. ఇక్కడ 2 నెంబర్స్ పైన బార్ ఉంది, ఇక్కడ 1 నెంబర్ పైన బార్ ఉంది. ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదు, ఇక్కడ 1 నెంబర్ పైన బార్ లేదు, ఇక్కడ 1 నెంబర్ పైన బార్ లేదు. అంటే ఒకటి ఎలాంటిది వస్తుంది, బార్ లేనిది డెఫినెట్ గా ఒకటైతే వస్తుంది, రైట్. అండ్ 2 2 1 లో ఏది పెద్ద నెంబర్, 2 పెద్ద నెంబర్ కాబట్టి ఖచ్చితంగా 2 నెంబర్లు ఎలాంటివి ఉంటాయి, బార్ ఉండే నెంబర్స్ ఉంటాయి అనమాట. ఓకే. పాయింట్ ఏబిసి బార్ ఫార్మాట్ లో ఏమేమి ఉన్నాయి, ఇదొకటి ఉంది అండ్ ఇదొకటి ఉంది. 2 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, సొల్యూషన్ అయితే చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. 0.57 బార్ అంటే ఎంత, 57/99 అంతేనా. మైనస్ ఇచ్చాడు కాబట్టి మైనస్. 0.432 బార్ అంటే ఏమవుతుంది, 432 లోంచి ఎంత తీసేయాలి, 4 తీసేయాలి, డివైడ్ బై ఎంత 990 అవుతుంది, రైట్. ప్లస్ 0.35 బార్ అంటే మీనింగ్ ఏంటి, 35 మైనస్ 3 చేయాలి. ఎందుకు 3 మైనస్ చేసాం, ఎందుకంటే 3కి బార్ లేదు కాబట్టి. డివైడ్ బై ఎంత అవుతుంది, 90 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, 57 డివైడ్ బై 99 మైనస్ 432 లోంచి 4 తీస్తే ఎంత, 428/990 ప్లస్ 35 లోంచి 3 తీస్తే 32/90. మరి 99 990 90లో ఏది పెద్ద నెంబర్, 990 పెద్ద నెంబర్ కాబట్టి మన ఎల్సిఎం ట్రిక్ ప్రకారం 990ని 99 డివైడ్ చేయగలదా, చేయగలదు. 90 డివైడ్ చేయగలదా, చేయగలదు. కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 990 అవుతుంది అనమాట. 99 ఎంతలో 990, 99 10s 990 అంటే ఎంత, 570 అయింది. మైనస్ 990కి 990కి పోతే 428 ఉంది, రైట్. ప్లస్ 90 ఎంతలో 990, 90 11s 990, 11తో 32ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 and 2 స్ప్లిట్ అయిపోయి 3 + 2 ఎంత అవుతుంది, 352 అవుతుంది అనమాట. ఇప్పుడు సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. 570 లోంచి 400 తీసేయండి, ఎంత అవుతుంది, 170 అవుతుంది. 170 లోంచి 20 తీసేయండి, ఎంత అవుతుంది, 150 అవుతుంది. 150 లోంచి 8 తీయండి, ఎంత, 142. అంటే ఈ రెండింటి వాల్యూ ఎంత వచ్చింది, 142 వచ్చింది. 142ని యాడ్ చేయండి, 2 + 2 ఎంత, 4, 5 + 4 ఎంత, 9, 3 + 1 ఎంత, 4, 494 డివైడెడ్ బై 990 అంట. మరి ఆప్షన్ ఏ లోంచి 494/990 వస్తుందా, లేదంటే ఆప్షన్ సి లోంచి 494/490 వస్తుందా? ఆప్షన్ ఏ లోంచే కదా. 0.498 అంటే మీనింగ్ ఏంటి, 498 మైనస్ 4/990 కదా. 498 మైనస్ 4 అంటే 494/990. ఆప్షన్ దేనిలోంచి వచ్చింది, ఆప్షన్ ఏ లోంచి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనమాట. అర్థమైందా? అర్థమైతే ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తా, ఆన్సర్ చేస్తారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చకపోయినా సరే కమెంట్ చేయండి, వీడియో బాగాలేదనో, లేదంటే నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనో, లేదంటే వేరే టాపిక్ కావాలంటే ఈ టాపిక్ కావాలనో ఏదో ఒకటి కమెంట్ మాత్రం డెఫినెట్ గా చేయండి. పాజిటివ్ కమెంట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతా, నెగిటివ్ కమెంట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. బట్ డెఫినెట్ గా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఒక్కరికైనా సరే ఈ వీడియో వల్ల యూజ్ అయితే అంతకంటే నాకు ఇంకేం వద్దు సార్, అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ love and support. Stay tuned for more videos. Thank you so much.